హలో గైస్, హాయ్. నేను మీ పవంతే. మీకు ఇప్పుడు ఒక అందమైన హిడెన్ ప్లేస్ అయితే చూపించబోతున్నా. ఇక్కడ పెద్ద పెద్ద బుద్ధుని విగ్రహాలు ఉన్నాయి, రంగురంగుల జెండాలు ఉన్నాయి, అందమైన ఆశ్చర్యపరిచే బిల్డింగ్లు కూడా ఉన్నాయి. కానీ ఇంత అందమైన ప్లేస్ నా ఊరికి దగ్గరగా ఉందని నాకు తెలియదే. ఈ ప్లేస్ పేరు చంద్రగిరి. ఇది ఆంధ్రప్రదేశ్ సరిహద్దులకి చాలా దగ్గరగా ఉందని చాలా మందికి తెలియని హిడెన్ ప్లేస్ ఇది. ఇక్కడ ప్రాముఖ్యత ఏంటో తెలుసా? చంద్రగిరిని చాలా మంది మినీ టిబెట్ ఆఫ్ ఒడిస్సా అని పిలుస్తారు. ఇక్కడ లస్ గ్రీన్ వ్యాలీస్, ఎత్తైన కొండలు, చల్లని వాతావరణము ఇక్కడి ప్రత్యేకత. 1960లో చైనా నుంచి టిబెట్ విడిపోయిన తర్వాత చాలా మంది టిబెటిన్ ప్రజలైతే మన ఇండియాలోనికి వచ్చారు. ఆ సమయంలో ఒడిస్సా ఈ చంద్రగిరి ప్లేస్ కూడా కొంతమంది టిబెటిన్ ప్రజలు వచ్చి ఇక్కడ జీవనాన్ని అయితే స్టార్ట్ చేశారు. అందుకే ఈ ప్లేస్ ని మినీ టిబెట్ ఆఫ్ ఒడిస్సా అని అంటారు. అందుకే ఇక్కడ టిబెట్ సంస్కృతి, బౌద్ధ మఠాలు, బౌద్ధ ప్రేయర్ హాల్స్, హ్యాండ్ క్రాఫ్ట్స్ మరెన్నో ఉంటాయి ఇక్కడ. నేనైతే ఇక్కడికి వచ్చిన వెంటనే ఆశ్చర్యపోయా. ఎందుకంటే మన దగ్గర ఇలాంటి ఆర్కిటెక్చర్ బిల్డింగ్స్ అండ్ ఇక్కడున్న రంగురంగుల జెండాలు ఇలాంటివి ఎప్పుడు చూడలేదు. ఇది ఒక కొత్త ప్రదేశం, కొత్త ప్రపంచం, వేరే కల్చర్ అలా అనిపించింది నాకు. అండ్ ఈ ప్లేస్ పర్లాకిమిడ్ నుంచి, ఆంధ్ర నుంచి అతి దగ్గరలోనే ఉంటుంది. వైజాగ్ కి 250 కిలోమీటర్ డిస్టెన్స్ లో, అండ్ ఒడిస్సా నుంచి కూడా, భువనేశ్వర్ నుంచి కూడా రోడ్డు మార్గంలో రావచ్చు. ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు టిబెటిన్ టెంపుల్స్, బుద్ధ విగ్రహాలు, ప్రేయర్ వీల్, లక్స్ వ్యాలీస్, నేచర్ వ్యూస్ అండ్ మస్ట్లీ టిబెటిన్ ఫుడ్ మాత్రం తినండి. ఇక్కడ టిబెటిన్ మార్కెట్ కూడా ఉంటది. ఈ మార్కెట్ లో చాలా విచిత్రమైన, అందమైన కొన్ని వస్తువులు కూడా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలి అంటే చంద్రగిరి అంటే ప్రకృతి అందం, టిబెటిన్ కల్చర్ కలయిక. ఒక్కసారి వెళ్తే మనసు రిఫ్రెష్ అవ్వడం పక్కా.